హరే కృష్ణ అండి. అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతమండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి జై, శ్రీకృష్ణ భగవాన్‌కి జై, వామనదేవ్‌కి జై, పరశురాम भगवान की जय, गौरनिताई की जय, पंचतत्वा की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, पतित पावन जयप्रताप स्वामी गुरु महाराज की जय। ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पंगुं लङ्घायते गिरिं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीतन्य ఈశ్వరం। ఈరోజు మనం 14వ అధ్యాయం నుండి 14వ శ్లోకం చూద్దామండి. 14వ అధ్యాయం 14వ శ్లోకం. यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तम अविदां लोकान् अमलान् प्रतिपद्यते। यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् అమలాన్ ప్రతిపద్యతే. సత్వగుణమునందుండి మరణించిన వాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును. సత్వగుణమునందున్నవాడు నందుండి మరణించిన వాడు మహర్షుల యొక్క ఉన్నత పవిత్ర లోకములను పొందును. భాష్యము చిన్నదే కాబట్టి భాష్యం కూడా చదువుదామండి. సత్వగుణమునందున్నవాడు బ్రహ్మలోకము లేదా జనలోకము వంటి ఉన్నత లోకములను పొంది అచ్చట దేవ సౌఖ్యములను అనుభవించును. ఈ శ్లోకమున అమలాన్ అను పదము ప్రధానమైనది. ఆ లోకములు రజస్తమో గుణముల నుండి విడివడి ఉన్నవని తెలియజేయుటయే దాని భావము. కలుషభరితమైన ఈ భౌతిక జగమున సత్వగుణము అనున్నది అత్యంత పవిత్రమై ఉన్నది. భిన్న జీవుల కొరకు భిన్న లోకములు ఏర్పాటు చేయబడి ఉన్నందున నందు నిలిచి మరణించువారు మహర్షులు మహాభక్తులు నివసించు లోకములకు ఉద్ధరింపబడుదురు. ఈరోజు శ్లోకంలో ఏంటంటే ఈ 14వ అధ్యాయంలో జనరల్ గా మనం ఈ సత్వరజస్తమో గుణాల గురించి 3 మోడ్స్ గురించి త్రిగుణాల గురించి మనం చదువుకున్నాం కదండి, మనం నేర్చుకున్నాం కదా. అయితే ఈ 14 నుండి 18వ శ్లోకం వరకు ఏంటంటే ఏ గుణంలో ఉంటే ఏం జరుగుతుంది, సత్వగుణంలో మరణించే టైంలో మ్యూట్ లో ఉండండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. అయితే ఈ త్రిగుణాలలో మనం మరణించేటప్పుడు ఈ త్రిగుణాలలో మరణిస్తే డెస్టినేషన్ ఏంటి అసలు దాని గురించి చాలా క్లియర్ గా చెప్పారనమాట. 14 హరే కృష్ణ మాతాజీ. పవర్ పోయినట్టుంది. మనం లోకాలకి వెళ్తాము అనే విషయాన్ని రజోగుణంలో ఉంటే మనం మిడిల్ ప్లానెట్స్ లో ఉంటాం అనమాట. అంటే ఎర్త్లీ ప్లానెట్స్ లో మనుష్య లోకంలో మనం జన్మ తీసుకుంటాము అనే విషయాన్ని చెప్పారు అనమాట. అలా నెక్స్ట్ ఇంకొక శ్లోకంలో ఏంటంటే ఒకవేళ మనం తమోగుణంలో ఉండేటట్టయితే మనం ఈ యానిమల్ బాడీ మనకు వస్తుంది, జంతు జన్మ తీసుకుంటాము. తర్వాత లోయర్ ప్లానెటరీ సిస్టమ్స్ లో కిందనున్న లోకాల్లో మనం జన్మ తీసుకుంటాము అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరిగిందనమాట.
అయితే ఇక్కడ ఈ సత్వగుణంలో మనం ఆహ్, అద్ అయితే మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్రభుపాదులు వారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారనమాట భారత్‌లో. అదేంటి అంటే ఈ భౌతిక జగత్తులో బద్ధజీవులకేంటంటే మనకి బద్ధజీవులంటే మనమే కదండీ! మనకి 3 గుణాల్లో సత్వగుణంలో ఉండడం మంచిదనమాట. ఇప్పుడు సత్వగుణం మనం చనిపోయేటప్పుడు సత్వగుణంలో ఉండి ఈ దేహాన్ని విడవటం వల్ల అంటే మూడిట్లోకి అట్‌లీస్ట్ మళ్ళీ మరీ తమోగుణంలో, రజోగుణం ఉండే కంటే సత్వగుణం బెస్ట్ అని చెప్తున్నారనమాట. ఆ 3 వాటిల్లో. ఎందుకంటే ఆహ్, హ్మ్, ఎందుకంటే మనం భక్తి అనేది చెయ్యాలి అనంటే తమోగుణంలో ఉండే వాళ్ళకి మనం భక్తి గురించి చెప్పినా వాళ్ళు చాలా బద్ధకంగా ఉంటారు. ఇప్పుడెందుకు ఇవన్నీ ఈ జన్మ ఎలా ఉందో చూసుకుందాం. నెక్స్ట్ జన్మ గురించి, అయిపోయిన జన్మల గురించి అంటే వాళ్ళకేంటంటే ఒక జంతువుల్లా జీవించేయటానికి కూడా వాళ్ళు వెనుకాడరనమాట. అలాంటి వాళ్ళకి మనం ఈ భక్తి గురించి వీటన్నిటి గురించి చెప్పడం అనవసరం అన్నమాట. అయితే నెక్స్ట్ ఇంకా ఈ రజోగుణంలో ఉండే వాళ్ళకనుకోండి, వాళ్ళెప్పుడు ఏంటంటే నన్ను నేనెలా ప్రూవ్ చేసుకోవాలి ప్యాషన్ అన్నమాట వాళ్ళకి. నేను అలా ఆ మైండ్‌సెట్‌తో ఉండేటప్పుడు, మనం భగవంతుడి భక్తి అనే దానికంటే వాళ్ళకేంటంటే నేను అనే వాళ్ళని వాళ్ళు సెంటర్‌లో పెట్టుకుంటారనమాట. భగవంతుడిని సెంటర్‌లో పెట్టుకోవడం అనేది జరగదు. సో, అలాంటి వాళ్ళకి కూడా భక్తి మార్గంలో రావడానికి టైం పడుతుందనమాట. అదే ఆల్రెడీ మనం సత్వగుణంలో సత్వగుణంలో ఉండే వాళ్ళకి మంచి క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఏది మంచి, ఏది చెడు ఆ డిస్క్రిమినేషన్ పవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు భక్తి చెయ్యాలి అనంటే మనకి చాలా కంటామినేషన్స్ ఉన్నాయి. అసలు ఎన్నో దుర్గుణాలు అవన్నీ ఉంటే ఆ గుణాలన్నిటిని మనం క్లియర్ చేసుకొని ఆ మంచి గుణాల్ని మనం హాబిచ్యుయేట్ చేసుకోవడానికంటే అలవాటు చేసుకోవడానికే మనకి టైం పట్టేస్తుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ భక్తి చేయాలి. అంటే చాలా చాలా టైం పట్టేస్తుందనమాట. అలా కాకుండా మనం ఆహ్, ఆల్రెడీ మనం సత్వగుణంలో ఉన్నామనుకోండి. అప్పుడేమవుతుందంటే మనకి భక్తి అనేది చాలా ఈజీగా జరుగుతుందనమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్‌గా మనం భక్తిలో మనకి గోల్ ఏంటంటే మనకి మనుష్య జీవితంలో భగవంతుడు మనకి మనిషి జీవితమయాన్ని ఇచ్చాడు అంటే మనకి మెయిన్ గోల్ ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం. మన నిజమైన ఐడెంటిటీ ఏంటి? మన రియల్ ఐడెంటిటీ అంటే మనకి నిజమైన గుర్తింపు అనేది ఏంటండి? చైతన్య చరితామృతాలో చైతన్య మహాప్రభు చెప్తారు కదా! మన రియల్ ఐడెంటిటీ ఏంటి? మనం భగవంతుడికి నిత్య దాసులము. అది తెలుసుకోవడానికే మనకి ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఇయర్స్ పట్టిందనమాట. మనలో చాలా మంది ఆల్రెడీ 30స్‌లో, 40స్‌లో ఉన్నాం ఏజ్‌లో. భక్తి స్టార్ట్ చేసి 3, 4 ఇయర్స్ బ్యాకో లేకపోతే ఒక 10 ఇయర్స్ బ్యాకో మనం స్టార్ట్ చేసి ఉంటామనమాట. మరి అలాంటప్పుడు మనం ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసామండి. మనం మనుషుల్లాగా బతకలేదు. మనిషి జీవితం గోల్ ఇది. కనీసం అన్నమాట ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఫాలో అయితే మనం భక్తులం అయిపోయినట్టు కాదు. మనం ఆహ్, నాగరికమైన మనిషి జీవితాన్ని ఒక మనిషి మనకి ఇచ్చిన ఈ శరీరాన్ని సార్థకం జేసుకుంటున్నాము. అంటే జస్ట్ మనం ఒక మనిషిలాగా బతుకుతున్నాం అంతే. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వడం వల్ల. ఎందుకంటే మనం ముందంతా ఎలా బతికామండి? ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో, లేకపోతే ఎవరైతే ఎవరైతే ఆహ్, ఆహ్, అసంగ సారీ ఇలిసిట్ సెక్స్ అవన్నీ చేయడము ఇలాంటివన్నీ ఎవరైతే చేశారో వీళ్ళందరూ ఏంటంటే మనం మనుషుల్లా కనీసం బతకలేదన్నమాట. డబ్బుల గురించి ఎక్కువ ఆలోచించడం. ఓకే. ఏ షేర్స్‌లో పెట్టాలి? ఈ షేర్స్‌లో పెడితే నాకెక్కువ డబ్బులొస్తాయి. ఆ షేర్స్‌లో పెడితే ఎక్కువ డబ్బులొస్తాయి అని చెప్పి మన టైం మొత్తాన్ని అంటే బాధ్యతల్లా కాకుండా టూ మచ్ అటాచ్‌మెంట్స్‌తో ఒక జంతువుల్లాగా భగవంతుడంటే పోకుండా, చాలా మంచి హ్యాబిట్స్ లేకుండా, ఏదో బతకాలి కదా! ఏదో మన ఎంజాయ్‌మెంట్ కోసం మనకి దేహం వచ్చింది అన్న దాంతో మనం బ్రతికేసామనమాట. చాలా ఇయర్స్ వేస్ట్. ఒక్కొక్కసారి మనకే ఆలోచిస్తే అనిపిస్తుంది కదండీ! అయ్యో! ఇంత లేట్‌గా వచ్చానేంటబ్బా! నేను ఆ పిల్లలు ఇస్కాన్‌కెళ్తే మెయిన్‌లీ ఆ చిన్న పిల్లలు కూడా భగవంతుడి నామం చెప్పడము, శ్లోకాలు చెప్పడం, భగవంతుడికి ఇచ్చిన ఆ లీలలు చెప్పడం, అవన్నీ చూసినప్పుడు ఎవరైతే మనలా కొంచెం
30స్‌లో, 40స్‌లో ఉండేవాళ్ళు లేతే ఇంకా పెద్ద ఏజ్‌లో ఉండేవాళ్ళు డెఫినిట్‌గా మనకి అనిపిస్తుంది కదండీ! అయ్యో! ఇన్ని ఇయర్స్ అనవసరంగా ఈ 20 ఇయర్స్ లేకపోతే 25 ఇయర్స్, 30 ఇయర్స్ నేను అనవసరంగా వేస్ట్ చేసేసాను కదా! పిల్లలు చూడు ఇప్పటి నుంచి ఎంత చక్కగా మొదలుపెట్టారు భక్తిని అని మనకి చాలా బాగా అనిపిస్తుందనమాట. అయితే ఈ 14వ శ్లోకంలో భగవంతుడు ఇలా ఇక్కడ మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మృత్యు అన్నమాట. ఈరోజు మన టాపిక్ మృ 14.14, 15, 16, 17, 18 ఇవన్నీ కూడా ఏంటంటే ఆ మృత్యువుకి సంబంధించిన మృత్యువు అనే టాపిక్ కిందకే వస్తాయన్నమాట ఈ శ్లోకాలన్నీ కూడా. అయితే ఎవరైతే ఇక్కడ ఆహ్, భగవంతుడు ఏం చెప్తున్నారంటే మనకి ఈ మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉండడం వల్ల మనకి ఒక ఒక టైప్ ఆఫ్ మనకేంటంటే ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఒక నష్టం కూడా ఉందన్నమాట. ఆ నష్టం ఏంటి అంటే ఈ త్రిగుణాలు ఏవైనా సరే మనిషిని మన జీవుడిని మనల్ని బైండ్ చేసి ఉంచుతుందనమాట. బంధింపబడి ఉంటాము. ఈవెన్ మనం మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉన్నప్పటికీ కూడా అది ఎలా అంటే మనకి జనరల్‌గా ఏంటంటే ఏదైనా మనం ఎలా ఆలోచిస్తాం ఈ దేహం అనేది మన ఎంజాయ్‌మెంట్ కోసం. భగవంతుడు నాకు ఈ దేహాన్నిచ్చాడు. ఈవెన్ మనం మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉన్నప్పటికీ కూడా ఎలా ఆలోచిస్తామంటే ఓన్లీ పుణ్యకార్యం చేస్తాను. చేస్తే నాకు పుణ్యం వస్తుంది. ఆ మైండ్‌సెట్‌తో ఉంటాం. ఎందుకంటే మనకి భగవంతుడి యొక్క సేవ, భగవంతుడు ఏంటి, మన రియల్ పొజిషన్ ఏంటి, మన అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవి మనకి తెలియదనమాట. మనకి తెలిసిందల్లా ఏంటంటే ఈ శరీరం నేను. నా పేరు ఇది. నేను ఈ ప్లేస్‌లో ఉంటాను. వీళ్ళందరూ కూడా నా సంబంధీకులు. నా దేహం చేసుకోవాలి. తర్వాత వాళ్ళ వల్ల నేనెలా సాటిస్ఫై అవ్వాలి. అదే కాన్సెప్ట్‌తో ఉంటామనమాట. ఎన్నో రకాలైన కోరికలు జీవుడికి ఉంటాయి. ఎన్నో భౌతికమైన కోరికలనమాట. ఆధ్యాత్మిక కోరికలు కాదు. ఎలా నేనెలా తృప్తిపరుచుకోవాలి. ఈవెన్ భక్తిలో కూడా కొన్ని సార్లు మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. మనం అనుకుంటాము నేను భక్తి చాలా సీరియస్‌గా చేస్తున్నాను. కృష్ణానే నేను సెంటర్‌లో పెట్టాను. కానీ మనం కొన్ని సార్లు భక్తి అలా చెయ్యమనమాట. మనకి తెలియకుండానే మనల్ని మనం కృష్ణాని సైడ్‌కి తప్పించి మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకుంటాం. అందుకే చాలా సార్లు ఎగో క్లాషెస్ అవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. భక్తి అనేది చాలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నిజంగా నేను భక్తి చేస్తున్నానా లేదా? మనం తెలుసుకోలేకపోతే రిగరస్ ప్రేయర్స్ అన్నమాట. ప్రార్థించాలి. మన గురువుని తర్వాత భగవంతుడిని. కొన్ని సార్లు మనకు ఆ థిన్ లైన్ అనేది మనకి తెలీదు. అది భక్తా? లేకపోతే నన్ను నేను తృప్తిపరుచుకుంటున్నానా? నన్ను నేను సెంటర్‌లో పెట్టుకుంటున్నానా? అంటే ఎక్స్‌టర్నల్‌గా మనకి అందరికి చేస్తూ ఉంటామనమాట. మంచి డివోటీ, మాతాజీ మంచి డివోటీ. కృష్ణని సెంటర్‌లో పెట్టుకున్నారు. ప్రతిసారి కృష్ణయ్య అంటారు. మనం మాట్లాడేది, మనం చేసేది సింక్‌లో ఉన్నాయా? లేవా? ఇవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఎందుకు మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకుంటాం ఈవెన్ భక్తి జీవితంలో కూడా అంటే, మనకున్న డిజైర్స్ అలాంటివి. లేకపోతే అందరూ నన్ను గౌరవించాలి అని చెప్పి మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకుంటాం కాబట్టి మనకి ఆ భక్తిలో కూడా మనకి రియల్ హ్యాపీనెస్ అనేది రాదనమాట. భక్తి చేస్తూ మనం నిజంగా ఆనందాన్ని పొందాలి. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి బాగా కోరికలు ఉంటాయి కాబట్టి, మనం భక్తిలో కూడా బ్యాటిల్ స్టేట్‌లో మనల్ని మనం సెంటర్‌లో పెట్టుకుంటాం. కృష్ణాని సెంటర్‌లో పెట్టమనమాట. తర్వాత ఇంకా ఏంటంటే ఎప్పుడైతే మనకి డిజైర్స్ అని, కోరికలన్నీ ఎక్కువగా ఉంటాయో, నాకు కోరికలంటే నా పిల్లలు బాగా ఉండాలి, లేకపోతే నేను మంచి ఇంట్లో ఉండి, చాలా నా జీవితం అన్నీ నేను చాలా లావిష్‌గా బతకాలి. అంటే చాలా హైఫైగా బతకాలి. లేకపోతే మంచి డ్రెస్సులేసుకోవాలి, మంచి నగలు పెట్టుకోవాలి. ఇలాంటి కోరికలన్నీ మనకి ఎప్పుడైతే ఉంటాయో, మనం కంటిన్యూయస్‌గా మన థాట్ ప్రాసెస్ అంతా ఆ మన జీవితం అలా వెళ్ళిపోయినన్నాళ్ళు సుఖం, హ్యాపీనెస్. మనం మంచి పనులు చేస్తూ ఉంటాం. కృష్ణ ఎక్కడా లేడు వీటన్నిటిలో. అనేది మనం మధ్యలో పెట్టుకోలేదనమాట. నా ఇంట్లో వాళ్ళని నేను సాటిస్ఫై చేస్తున్నానా లేదా? నేను ధర్మ మార్గంలో నడుస్తున్నాను.
నేను మంచివాడిని నాకంతా మంచి జరుగుతుంది. అయితే మంచిదాన్ని నాకంత మంచి జరుగుతుంది అని చెప్పేసి ఈ కాన్సెప్ట్‌లో మాత్రమే ఉంటూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే మనకి మనకు తెలియకుండానే మనం అనుకుంటాం నేనంతా మంచే జేస్తున్నాను. నేనెవరికీ ఏ హార్మ్ చేయట్లేదు అని. కానీ మనం చేసే కర్మలన్నీ ఏంటండి? మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్న కర్మలు. మనం మంచి జేయొచ్చు, చెడు జేయొచ్చు, తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. ఏదైనా సరే కర్మ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుందనమాట. ఆ కర్మ అనేది వన్స్ ఒకసారి అక్యుములేట్ అయిందంటే ఇంకేమవుతుందంటే ఆ కర్మను మనం అనుభవించాలి. అంటే కర్మలో మనం బంధింపబడ్డాం అన్నమాట. ఈ రకంగా ఆ మెటీరియల్ డిజైర్ అనేది మనల్ని అలా తీసుకొచ్చి ఎక్కడికి పెట్టిందండి? మనం ఈ భౌతిక ప్రపంచంలో మనల్ని ఉంచిందన్నమాట. మనం జన్మ తీసుకునేటప్పుడు మన ఆత్మ అనేది చాలా శుద్ధంగా ఉంటుందన్నమాట. ఎలాంటి కంటామినేషన్స్, ఎలాంటి ఇంప్యూరిటీస్, ఎలాంటి కలుషితాలు లేవు. కానీ ఎప్పుడైతే మనం ఈ భూమి మీదకొచ్చామో లో ప్రీవియస్ జన్మలో కొన్ని కోరికలేవో ఉండిపోతాయి కదా! వాటన్నిటిని పెట్టుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట జర్నీ. ఇందులో ఏంటంటే ఎప్పుడు ఇంద్రియ తృప్తి, ఇంద్రియ తృప్తి. ఇంద్రియ తృప్తి అంటే ఇప్పుడు ఓన్లీ భోగించడం అనే అంటే సింప్లీ విషయాలే కాదండి. అంటే లైక్ మూవీస్ చూడడమో, లేకపోతే ఇంట్లో వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ ఇలాంటివి మాత్రమే కాదనమాట. మనకి తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అది మనం చేస్తున్న విషయం కూడా మనకి అర్థం కాదనమాట. అలాంటి విషయాలు కూడా ఇంద్రియ తృప్తికే వస్తుంది. అంటే కృష్ణుడు కూడా మనం చేసే ప్రతి పని ఇంద్రియ తృప్తే అన్నమాట. ఎయిదర్ మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటున్నాం, లేకపోతే అవతల వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాం. అవతల వాళ్ళని సాటిస్ఫై చేస్తూ మనకి ఇంటర్నల్‌గా మనకు కూడా ప్లెజర్ వస్తూ ఉంటుంది. ఎలా మన పిల్లలకి మా అబ్బాయికి నేను ఫస్ట్ ర్యాంక్ తెప్పించాలి క్లాస్‌లో. కూర్చొని రోజు తనతో పాటు కూడా చదివేస్తున్నాను. చదివి వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిందన్నమాట. అక్కడేంటి మా బాబుకి నేను ఫస్ట్ ర్యాంక్ తెప్పించాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు వాడు హ్యాపీ. తెప్పించాను అనే అహంకారం నాది. సో, నేను హ్యాపీ. ఆ రకంగా ఏంటంటే మనకి తెలియకుండానే కొన్ని జరిగిపోతూ ఉంటాయి. మనం ఇంద్రియ తృప్తి చేసేస్తూ ఉంటాం. అలాంటివి కూడా ఇంద్రియ తృప్తే అన్నమాట. అక్కడ వేరే వాళ్ళని కాదు. వాళ్ళని చూసుకొని మనం కూడా హ్యాపీ. ఆ రకంగా. అయితే ఈ ఈ మృత్యు సమయంలో కూడా ఏంటంటే, ఇవన్నీ మనం మంచిగా ఉన్నాం. చాలా చాలా పుణ్యాన్ని అక్యుములేట్ చేస్తున్నాం. అందరికీ మనం మంచిగా సాయం చేస్తున్నాము. తర్వాత అందరూ మనల్ని ఈ మాతాజీ లేకపోతే ఈ పర్టిక్యులర్ మనిషి ఇతను లేకపోతే ఈవిడ చాలా మంచి ఆహ్, మంచిగా అందరికి హెల్ప్ చేస్తున్నారు. పేరు ప్రఖ్యాతులన్నీ సంపాదించుకున్నాం. అంతా బానే ఉంది. మృత్యు సమయంలో మనకి ఏమొస్తుందండి? ఏం గుర్తుకొస్తుందండి? అవే మనం ఏం కర్మలు చేశామో అవే గుర్తొస్తాయన్నమాట. దాన్ని బట్టి యం యం వాపి స్మరన్ భావం చైత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకం. మనం చనిపోయేటప్పుడు, మనం దేహాన్ని వదిలేటప్పుడు ఏదైతే ఆలోచిస్తామో, మనకి దాన్ని బట్టి మనకి నెక్స్ట్ లైఫ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుందన్నమాట. ఆ రకంగా ఏంటంటే, ఈవెన్ డివోటీస్‌లో కూడా అయితే మనం భక్తి చేస్తున్నాం కదా! ఇదంతా నేను ఈ 3 మోడ్స్‌కి అబోవ్‌లో ఉన్నాను. అన్నిటిని నేను ఈ 3 మోడ్స్‌ని, త్రిగుణాల్ని నేను దాటుకుంటూ వెళ్ళిపోయాను. నేనిప్పుడు శుద్ధ సత్వంలో ఉన్నాను అని అనుకోవడానికి లేదనమాట. దానికొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఒకప్పుడు ఒక ప్రభుజీ ఉన్నారు. ఆ ప్రభుజీ పేరు రాఘవదాస్ అనమాట. ప్రభుపాద్ డైరెక్ట్ డిసైపుల్ ఆయన. ఇది చాలా సంవత్సరాల క్రితం. అతను ఒక అతను ఫారినర్. బాగా భక్తి అంతా బాగా చేసుకునేవాళ్ళనమాట. అంతా బానే ఉంది. సడెన్‌గా ఒకసారి ఏమైందంటే అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్‌లో హ్మ్. అతను దేహం వదిలేసారనమాట. తర్వాత ఏమైందంటే తర్వాత కాలంలో అదే భక్తుడు ఆ రాఘవ ప్రభు ఏమైందంటే ఆయన ఇండియాలో ఒక మాతాజీ లాగా అతనికి జన్మ వచ్చిందనమాట. ఒక మాతాజీ బాడీలో అతను మళ్ళీ ఆ ప్రభుజీ మళ్ళీ పుట్టడం అనేది జరిగింది. అయితే ఏమైంది ఇక్కడ ఆ మాతాజీ ఫీచర్స్ అవి కొంచెం చూడ్డానికి ఆహ్, రాఘవ ప్రభుజీ లాగా ఉన్నాయి. రాఘవదాస్ ప్రభులాగా అండ్ ఇంకొన్ని ఫీచర్స్ ఏమో ఆహ్, ఇంకొక ఇంకొక మాతాజీ లాగా ఉన్నాయన్నమాట. ఇద్దరు మిక్స్‌డ్ కాంబినేషన్‌తో ఉన్నాయన్నమాట మాతాజీ ఫీచర్స్. అయితే ఒకసారి ఆ మాతాజీ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మెయిన్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మాతాజీ ఆవిడ ప్రీవియస్ బర్త్‌లో మాతాజీ పూర్వజన్మలో ఈ రాఘవ ప్రభులాగా ఉన్నారు గదా! ఆ ప్రభుజీ చేసే పనులు, ఆ ప్రభుజీ ఎక్కడెక్కడికెళ్లారు, ఏమేం చేసేవాళ్ళు, ఆయన ఎక్కడ ఉండేవాళ్ళు, ఏమిష్టం ప్రభుజీకి, ఏమిష్టం లేవు అవన్నీ చెప్తూ ఉండేవాళ్ళనమాట.
తర్వాత ఏమైందంటే, ఆ రాఘవ ప్రభుజీతో ఎవరైతే డివోటీస్ ఉండేవాళ్ళో, డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కుంటే నిజంగానే ఈ మాతాజీ చెప్పేవన్నీ కూడా కరెక్టే అన్నమాట. చాలా మటికి కాదు 100% ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయన్నమాట. ఏదైతే చెప్తున్నారో అవన్నీ. ఆ! అయితే ఒకసారి కొంతమంది డివోటీస్ ఆ మాతాజీని అడిగారనమాట. ఆ మాతాజీ పేరు రత్నావళి. ఆ రత్నావళి మాతాజీని అడిగారు. "ఏంటి మాతాజీ మీరు ఆహ్, సరే మీరు ప్రీవియస్ జన్మలో మీరు రాఘవ ప్రభువు కదా! సో, అందుకే మీకు చాలా మటుకే ప్రభుజీ ఇష్టాయిష్టాలు, ఏం బట్టలేసుకునేవాళ్ళు, ఎక్కడెక్కడ తిరిగేవాళ్ళు, ఇవన్నీ మీరు బానే చెప్తున్నారు. బావుంది. అయితే మరి మీ ఫీచర్స్ ప్రభుజీ ఫీచర్స్‌తో ఎందుకు కలిసినియి? మీరు అహా! అలా కాదు. లాస్ట్‌లో మీరు చనిపోయేటప్పుడు మీరు దేని గురించి ఆలోచించారు అని చెప్పారనమాట. అయితే మాతాజీ చాలా క్లియర్ కట్‌గా వన్ అంటే చాలా డైరెక్ట్‌గా ఆన్సర్ చెప్పారు. ఏంటంటే నేను చనిపోయేటప్పుడు ఎక్కువ తన గురించి తాను అనమాట. మాతాజీ ఆహ్, యాక్చువల్‌గా రాఘవ ప్రభువులాగా ఉండేటప్పుడు మా ప్రభుజీ అప్పుడప్పుడు కిచెన్‌లోకి వెళ్ళేవాళ్ళనమాట. ఆయన బ్రహ్మచారి డివోటీ. ఆయన బ్రహ్మచారిగా ఉండేటప్పుడు ఆ కిచెన్‌లో ఒక మాతాజీ ఉండేవాళ్ళనమాట. ఒక ఇండియన్ మాతాజీ. ఆ ఇండియన్ మాతాజీ అంటే ప్రభుజీకి కొన్ని దగ్గర కొంతమంది డివోటీస్ అంటున్నారు, ఆ మాతాజీకి, ప్రభుజీకి పడదు. చాలా హేట్ చేసేవాళ్ళనమాట. చాలా ద్వేషించేవాళ్ళ మాతాజీని. అలా కొంతమంది చెప్తున్నారు. కొంతమంది డివోటీస్ ఏం చెప్తున్నారంటే, ప్రభుజీకి ఆ మాతాజీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఈవిడ నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నన్నెందుకు చూడట్లేదు? అలా ప్రభుజీ ఎక్కువ ఆ మాతాజీ గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళన్నమాట. ఆ రకంగా ఏంటంటే, ఈ చనిపోయేటప్పుడు మాతాజీ 2 కారణాలన్నమాట. వాళ్ళిద్దరి ఫీచర్స్ ఈ రత్నావళి మాతాజీలో రావడానికి 2 కారణాలు. ఒకటి ఏంటి అంటే, మాతాజీకి ప్రీవియస్ జన్మలో రాఘవ ప్రభువులా ఉండేటప్పుడు తన బాడీ అంటే తన ఫీచర్స్ అంటే తనకి చాలా ఇష్టం అన్నమాట. మంచి ముక్కు, నోరు అలా ఏదో అనుకుంటాం కదండీ. కొంతమందికి కొన్ని ఇష్టాలుంటాయి కదా! ఆ రకంగా ఏంటంటే, ఆ ప్రభుజీకి తన ఫీచర్స్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఈ ప్రభుజీకి ఆ మాతాజీ అంటే కూడా చాలా ఇష్టం అవ్వడం వల్ల, ఈ 2 కారణాల వల్ల ఈ రత్నావళి మాతాజీకి వాళ్ళిద్దరి ఫీచర్స్ వచ్చాయన్నమాట. అంతే కాకుండా ప్రభుజీ చనిపోయేటప్పుడు ఎలా చనిపోయారని చెప్పానండి? యాక్సిడెంట్‌లో. ఆ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ప్రభుజీకి తల మీద ఈ ప్లేస్‌లో ఒక దగ్గర గాయమైంది. తర్వాత పొట్ట మీద మొత్తం అన్నమాట. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా అతనికి గాయమైందన్నమాట. ఆ రకంగా ప్రభుజీ ఆ రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోవడం అనేది జరిగింది. దానివల్ల ఈ మాతాజీకి ఏమైందంటే ఈ ప్లేస్‌లో ఒక బర్త్ మార్క్స్ అంటారు కదండీ! పుట్టుమచ్చలు. ఒక పెద్ద మచ్చ ఎక్కడో ఒక దగ్గర ఉంది. తర్వాత నుదిటి మీద, కడుపు మీద ఉన్నాయన్నమాట. కడుపు మీద కూడా ప్రభుజీకి ఏ రకంగా అయితే ప్రభుజీకి కట్ అయిందో, అదే రకంగా మాతాజీకి అక్కడ ఈ ఉదర భాగంలో గూడా మాతాజీకి ఒక పుట్టుమచ్చ అనేది రావడం జరిగిందనమాట. అంటే ఇక్కడ చూడండి ఎవిడెన్స్ అన్నమాట. ఎప్పుడో ఏదో జరగడం కాదు. మన చుట్టూ చాలా ఇలాంటివి జరుగుతున్నాయన్నమాట. తర్వాత ఇంకా ఏంటంటే కొంతమంది ఒక్కొక్కసారి ట్విన్స్ పుడుతూ ఉంటారు గదా! వాళ్ళు ప్రీవియస్ బర్త్‌లో వాళ్ళిద్దరూ హ్మ్. ఐడెంటికల్ ట్విన్స్ అని అంటారు. అంటే కొంతమంది పిల్లలు ఎగ్జాక్ట్‌గా ఒకేలా ఉంటారనమాట. అన్‌ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ కూడా ఉంటారు. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటండి? ఇద్దరు ఒకేలా కనిపిస్తూ ఉంటారనమాట పిల్లలు. అన్‌ఐడెంటికల్ ట్విన్స్ అంటే వాళ్ళలో మనం చూడగానే ఓకే. వీళ్ళిలా ఉన్నారు. అబ్బాయి, అమ్మాయి కలిసి పుట్టడం. లేకపోతే చూడగానే మనకి ఓకే. కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంది. లేకపోతే కొన్ని ఫీచర్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఐడెంటికల్ కాదు. సిమిలర్‌గా ఉండరనమాట. అది మనం ఐడెంటిఫై చేయొచ్చు. కానీ కొంతమంది ట్విన్స్ ఎలా ఉంటారండి? కవల పిల్లలు ఎగ్జాక్ట్ అనమాట. డిటో ఇద్దరు ఒకలాగే ఉంటారు. మనం దేవకి మాతాజీ అని ఉన్నారు. ఆ మాతాజీ ఆవిడ లెక్చర్‌లో చెప్తున్నారనమాట. ఒకసారి మాతాజీ జననివాస్ ప్రభు, పంకజాంగి ప్రభుతో చాలా సార్లు మాట్లాడారంట మాయాపూర్‌లో. అయితే మాతాజీ ఎవరితో మాట్లాడుతున్నారో కూడా తెలీదంట మాతాజీకి. ఎందుకంటే వాళ్ళిద్దరూ చూడ్డానికి ఒకేలా ఉంటారు. మాట్లాడేటప్పుడు మాతాజీ అడుగుతారట, "విత్ హూమ్ ఐ యామ్ స్పీకింగ్" అని. ఎవరితో నేను మాట్లాడుతున్నాను అని మాతాజీ అడుగుతారంట. అలా అన్నమాట. ఏంటంటే మనకు ఒకసారి ఐడెంటిఫై చేయలేము. చాలా క్లోజ్‌గా చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడో ఏదో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ అంతా ఒకేలాగా అనిపిస్తారనమాట. మేబీ వాయిస్‌లో చేంజ్ ఉండొచ్చు. అలా ఏవో కొన్ని డిఫరెన్సెస్ ద్వారా మనకు అర్థమవుతుందనమాట. ఎందుకలా పుడతారు? ట్విన్స్ లాగా లేతే ఐడెంటికల్ ట్విన్స్ లాగా ఎందుకు పుడతారు అంటే వాళ్ళు ప్రీవియస్ జన్మలో భార్యాభర్తలు అయ్యుండొచ్చు. ఇద్దరికీ చాలా చాలా అటాచ్‌మెంట్ అన్నమాట. ఆ అటాచ్‌మెంట్ వల్ల యూజువల్‌గా అంటే ఒకళ్ళని వదిలేసి ఒకళ్ళు
ఉండలేరు. ఆహ్, అయితే జననివాస్ ప్రభు, పంకజాంగి ప్రభు వాళ్ళిద్దరూ కూడా ట్విన్స్ కదా! ఒకసారి ఈ దేవకి మాతాజీ అడిగారట. "ఎందుకు మీరిద్దరూ ట్విన్స్ లాగా పుట్టారు?" అంటే మేమిద్దరం ప్రీవియస్ జన్మలో వైఫ్ అండ్ హస్బాండ్ అయ్యి ఉండొచ్చు. అండ్ పంకజాంగ్రి ప్రభు. ఇప్పుడు పంకజాంగ్రి ప్రభు లేరు కదండీ! కోవిడ్ టైమ్‌లో ఆయన దేహాన్ని వదిలేయడం జరిగింది. అయితే పంకజాంగ్రి ప్రభు చెప్పారంట, మేబీ నేను వైఫ్‌నయి ఉండొచ్చు అని ఆహ్, చెప్పారనమాట. అలా ఏంటంటే వైఫ్‌కి, హస్బెండ్‌కి చాలా అటాచ్‌మెంట్ ఉంటుంది కాబట్టి జనరల్‌గా అలాంటి వాళ్ళు ట్విన్స్‌గా పుడతారు అని ఇది ఇదొక మాతాజీ చెప్పారు తన క్లాస్‌లో. ఇంకొకటి ఏంటంటే కొంతమంది పిల్లలు కూడా సేమ్ మదర్ చైల్డ్ అంటే అమ్మ, తర్వాత కొడుకు లేకపోతే అమ్మ, కూతురు ఒకేలాగా ఎగ్జాక్ట్‌గా ఉంటారనమాట. ఏంటి వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు మనకు చూడగానే తెలుస్తుంది. అది కూడా అంతే అన్నమాట. టూ మచ్ అటాచ్‌మెంట్ ప్రీవియస్ జన్మలో అమ్మకి, తల్లికి, బిడ్డకి చాలా అనుబంధం ఉండడం వల్ల కూడా వాళ్ళు నెక్స్ట్ జన్మలో కూడా అలాగే పుడతారనమాట. అంత యాజ్ ఇట్ ఈస్‌గా పుడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే అంటే ఆ అటాచ్‌మెంట్ వల్ల చూడండి ప్రీవియస్ జన్మలో ఒకవేళ ఆ అటాచ్‌మెంట్ అనేది తీసేసారనుకోండి, ఆ మెటీరియల్ అటాచ్‌మెంట్ అనేది తీసేసి, ఆ ప్లేస్‌లో ఆహ్, స్పిరిచ్యువల్ అటాచ్‌మెంట్ అంటే భగవంతుడితో, కృష్ణుడితో అటాచ్‌మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, అప్పుడేమవుతుందంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. ఈ కర్మ బంధనాల్లో చిక్కుకొని ఎన్ని బాధలు అనుభవిస్తున్నామండి. ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము అని మనకి ఉండదనమాట. ప్రతిరోజు ఏ బాధలు లేవు అనుకుంటే హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయన్నమాట. చాలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అయితే ఈ ఆహ్, ఈ మాతాజీకి ఎవరైతే నేను చెప్తున్నానో దేవకి మాతాజీ, ఆ మాతాజీ చెప్పారనమాట. మాతాజీకి 2 టైమ్స్ 2007లో ఒకసారి, మళ్ళీ 2017లో ఒకసారి మాతాజీకి క్యాన్సర్ వచ్చిందనమాట. అయితే మామూలుగా జనరల్‌గా మనకి ఆహ్, హెల్త్ ఇష్యూస్ అవి వచ్చినప్పుడు మనం చాలా టెన్షన్ అయిపోతూ ఉంటాం కదండీ! అందులో క్యాన్సర్ లాంటి డిసీజెస్ వచ్చినప్పుడు, రోగాలొచ్చినప్పుడు మనం చాలా టెన్షన్ అవుతాం కదండీ! ఏం బతుకుతామో లేదో, నా పిల్లల్ని ఎవరు చూస్తారు? లేకపోతే నా కుటుంబం ఎలాగా? నా భర్త ఎలాగా? నా భార్య ఎలాగా? నా భార్యకేమి తెలీదు. లేకపోతే నా భర్త నేను లేకపోతే ఉండలేరు. ఇలా ఆయనకెవరు చూస్తారు? అన్ని సేవలు ఎవరు చేస్తారు? ఎక్కడ పెట్టినవి అక్కడే మర్చిపోతారు. నేను లేకపోతే ఆయన పరిస్థితేంటి? ఇలా మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటామనమాట. కాకపోతే ఇక్కడ మనకి ఒక భక్తులకి, అభక్తులకి లేకపోతే భక్తిలో వాళ్ళకున్న సీరియస్‌నెస్ ఏంటి అనేది ఇలాంటి సిట్యుయేషన్ ఇది ఒక టెస్ట్ అన్నమాట. మృత్యు అనేదేంటండి మనకి ఒక టెస్ట్ లాంటిది. ఆ టైంలో మన యాటిట్యూడ్ ఎలాగుంది? మన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది తెలియజేస్తుందనమాట ఈ మృత్యు అనేది. అందుకే మృత్యు అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఇదొక పెద్ద టెస్ట్ అన్నమాట. ఆహ్, అయితే భక్తులు, అభక్తులు ఏ రకంగా ప్రవర్తిస్తారంటే మృత్యు వచ్చినప్పుడు, అభక్తులనుకోండి ఇంకా వాళ్ళు అయ్యో! నా దేహము ఎవరైనా చనిపోయేటప్పుడు చూసేటప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటదంటే, వాళ్ళు చనిపోయారు. నాకింకా టైం ఉంది. నేనింకా చిన్నోడినే కదా! చిన్నదాన్నే కదా! నాకింకా టైం ఉంది. నాకింకా చాలా టైం ఉంది. నాకప్పుడే రాదు. వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ టైం అయిపోయింది. ఏం చేస్తాం అని అనుకుంటారు. తర్వాత అదే అదే భక్తులనుకోండి వాళ్ళెలా ఆలోచిస్తారు? ఒక్కొక్క రోజు గడిచిపోతూ ఉంటే మనం బర్త్‌డే అనేది చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భక్తులనే వాళ్ళు ఎలా ఆలోచిస్తారండి? నా జీవితంలో కొంత టైం అయిపోయింది. ఒక 1 ఇయర్ గడిచిపోయింది. నేను మృత్యువుకి దగ్గరవుతున్నాను అనే విషయాన్ని అర్థం చేసుకుంటారనమాట. తర్వాత భక్తులనేవాళ్ళు వాళ్ళకి ఏ ప్రాబ్లమొచ్చినా ఇమ్మీడియేట్‌గా భగవంతుడి షెల్టర్ తీసుకుంటారు. కదండీ! భగవంతుడి షెల్టర్‌లోకి వెళ్తారు. ఆశ్రయిస్తారనమాట. అది మృత్యువు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కష్టం కానివ్వండి, సుఖమొచ్చినా దుఃఖం వచ్చినా సరే భగవంతుడిని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే వృత్రాసురుడు. మనం ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పుకున్నాం. వృత్రాసురుడు ఎవరండి? ప్రీవియస్ జన్మలో చిత్రకేతు మహారాజు. ఆ తర్వాత చిత్రకేతు మహారాజులా ఉండేటప్పుడు కొడుకుని కోల్పోవడం, తర్వాత ఆయన భక్తిలో రియాలిటీ అంతా తెలుసుకున్నాక నారదముని ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ తర్వాత ఆయనకి రియాలిటీ ఈ దేహం, ఈ మనిషి జన్మ యొక్క సీరియస్‌నెస్ ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటి?
అవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆయన విద్యాధరుడుగా అవుతాడు. అంటే చిత్రకేతు మహారాజే విద్యాధరుడుగా అవ్వడం అంటే గాల్లో ఎగరడం ఇలాంటి కెపాసిటీ అంతా వస్తుంది. ఆ తర్వాత ఒకసారి శివుడిని, పార్వతిని శివుడు సేజెస్ అందరితో మునులందరితో మీటింగ్‌లో ఉంటారు. పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. అది చూసి చిత్రకేతు మహారాజు ఒక్క క్షణం ఆయన నెగెటివ్ థాట్ వస్తుందనమాట. ఏంటి అందరి ముందు ఈ రకంగా భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అది ఏంటంటే శివుడు చాలా పెద్ద భక్తుడు కాబట్టి ఆయన దాన్ని ఒక అఫెన్స్ లాగా తీసుకోలేదు. చాలా క్యాజుయల్‌గా వదిలేసాడనమాట. అదే పార్వతీమాత అయితే ఆవిడ చాలా సీరియస్‌గా తీసుకుందనమాట. సీరియస్‌గా తీసుకొని చిత్రకేతు మహారాజుని శపించేస్తుందనమాట. నువ్వు రాక్షసుడివైపో అని. తర్వాత ఆయన వృత్రాసురుడుగా జన్మించడం జరుగుతుంది. వృత్రాసురుడి బాడీ వచ్చినప్పుడు చాలా స్టౌట్‌గా, చాలా లావుగా, చాలా పొడుగ్గా, చాలా రాక్షసుడు కదా! చాలా భీకరంగా ఉంటాడనమాట. అయితే కాకపోతే ఏంటంటే, ఆ డివోషన్ అనేది ఆయన ముందు జన్మలో చేసి ఉన్నాడు కదా! అది ఇంకా ఆయన ఇంకా లోపల ఆత్మలో ఇంకా ఆయనకి ఆ భక్తి అనేది ఉందన్నమాట. అందుకే ఇంద్రుడు చంపడానికొచ్చినప్పుడు వృత్రాసురుడిని, వాళ్ళిద్దరి మధ్య ఫైట్ అయ్యేటప్పుడు ఇంద్రుడికి దగ్గర వజ్రాయుధం ఉంటుంది. ఆ వజ్రాయుధం దధీచి ఎముకలతో తయారు చేయబడుతుంది. తర్వాత ఆ వజ్రాయుధంతో మాత్రమే ఈ వృత్రాసురుడు చంపబడతాడు. అయితే ఈ వృత్రాసురుడిని చంపేటప్పుడు ఈ ఇంద్రుడికి, వృత్రాసురుడికి మధ్యలో జరిగే చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం టైంలో ఏమవుతుందంటే ఒకసారి యాక్చువల్‌గా ఇక్కడ ఇంద్రుడికి కూడా ఏంటంటే ఏదో వృత్రాసురుడిని చంపేయడం ఈయనకేమి సరదా కాదు ఇంద్రుడికి. ఇంద్రుడి ప్రాబ్లమ్స్ ఇంద్రుడికి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకు? దానికి ముందే ఇంద్రుడు ఒక హ్మ్. పేరు మర్చిపోయాను. కానీ ఆ ఒక బ్రాహ్మణుడిని చంపడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు యాక్చువల్‌గా ఆహ్, అదంతా లాంగ్ స్టోరీ. ఓకే. ఇంద్రుడు ఒక టైంలో ఏమవుతుందంటే ఆయన మొత్తం చుట్టూ డెమిగాడ్స్ అందరూ దేవతలందరూ ఉంటారు. ఉండేటప్పుడు అదే టైంలో బృహస్పతి రావడం జరుగుతుంది. బృహస్పతిని ఇగ్నోర్ చేస్తాడన్నమాట ఇంద్రుడు. లేచి అంటే స్పిరిచ్యువల్ మాస్టర్ కదా! వెంటనే లేచి గురువుకి సాష్టాంగ నమస్కారం చేయడం, సీట్ చూపించి కూర్చోబెట్టడం. అలా మర్యాదలేమి చేయకుండా పట్టించుకోడనమాట ఇంద్రుడు. ఎందుకు పట్టించుకోడు? గర్వం. చాలా గ్రేట్ పొజిషన్‌లో ఉన్నాడు కదా! గర్వం వచ్చేస్తుందనమాట. దానివల్ల బృహస్పతిని ఇగ్నోర్ చేస్తాడు. బృహస్పతికి కోపమొస్తుంది. ఏం మాట్లాడడనమాట. గురువు శపించినా పర్వాలేదు కానీ, మనల్ని ఇగ్నోర్ చేస్తే అంతకంటే మించిన ఘోరమైన శిక్ష మనకి ఉండదనమాట. ఎందుకంటే గురువు ఎప్పుడైనా మనల్ని శపించినా సరే అది మనకి మెర్సీ అవుతుంది. గురువు యొక్క కృప అవుతుందనమాట. మనం మంచి కోసం, మనం భక్తిలో ఇంకా సీరియస్ అవ్వడానికి, లేకపోతే మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి గురువు శపిస్తారు కాబట్టి, ఆ శాపం కూడా మనకి ఒక వరంలాగా అవుతుందనమాట. కానీ ఇక్కడేమైంది బృహస్పతి ఏం మాట్లాడలేదు. సింపుల్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. అది పెద్ద శిక్ష. ఎందుకంటే అది చాలా ఎఫెక్ట్ అయిపోయిందనమాట. ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంద్రుడు చాలా ఎఫెక్ట్ అయిపోతాడు. అంతవరకు అతనికున్న ఆపులెన్సెస్ అన్నీ పోతాయి. ఐశ్వర్యాలన్నీ పోతాయన్నమాట. డీమన్స్ అందరూ వచ్చి అటాక్ చేస్తారు. ముందు ఎన్నో సార్లు ఇంద్రుడు, తర్వాత డెమిగాడ్స్ అందరూ దేవతలందరూ కూడా రాక్షసుల్ని చాలా సార్లు ఓడించారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంతకుముందంతా ఎందుకు గెలిచారు అంటే వాళ్ళకి బృహస్పతి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు లేవు. దానివల్ల ఏమవుతుందంటే ఇంద్రుడు తర్వాత మిగతా దేవతలందరూ కూడా రాక్షసుల చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడేం జరిగింది రాక్షసులందరూ కూడా శుక్రాచార్యుడిని చాలా మెప్పించారు. చాలా సాటిస్ఫై చేశారు. చాలా తృప్తిపరిచారు కాబట్టి వాళ్ళకి శుక్రాచార్యుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగా వచ్చి ఈ డెమిగాడ్స్ అందరిని కూడా ఓడించేస్తారనమాట. ఆ రకంగా ఇంద్రుడు తర్వాత ఏమవుతుంది ఏం చేయాలి? ఏం అర్థం కాదనమాట. ఎలా ఈ కండిషన్ నుంచి బయటికెలా రావాలి? మళ్ళీ మా పొజిషన్స్ మేమెలా దక్కించుకోవాలి? అని చెప్పేసి ఈ ఇంద్రుడు తర్వాత మిగతా దేవతలందరూ కలిసి ఎక్కడికెళ్తారండి? బ్రహ్మదేవుడి దగ్గరికెళ్తే బ్రహ్మదేవుడు వాళ్ళందరిని తీసుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. స్వామిని వేడుకుంటారు. అప్పుడు స్వామి చెప్తారనమాట. మీరు ఇలాగా బృహస్పతి ఇప్పుడు లేరు కాబట్టి ఒక మంచి యజ్ఞం చేయండి, హోమాలు చేయండి అని చెప్పేసి ఒక పర్టిక్యులర్ విశ్వకర్మ ఏదో పేరండి నాకు గుర్తులేదు. ఆ పర్టిక్యులర్ బ్రాహ్మణుడిని మీరు అప్రోచ్ అవ్వండి. అతనితో పూజలవి అన్ని హోమాలవన్నీ చేయించండి. మళ్ళీ మీ పొజిషన్ మీకొచ్చేస్తుంది. మీ ఆపులెన్సెస్ అన్నీ మీకొచ్చేస్తాయి అని భగవంతుడు సజెస్ట్ చేస్తారనమాట.
అయితే ఏమవుతుందంటే, ఈ పర్టిక్యులర్ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అతనేం చేస్తాడు, అతను రాక్షసులకి ఎక్కువ రాక్షసుల వైపు సైడ్ వాడనమాట. అందుకే ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే, ఈ హ్మ్, ఈ హవన్ అవన్నీ సమర్పిస్తూ ఉంటారు గదండీ! హోమాలవి చేసేటప్పుడు అవన్నీ ఇస్తూ ఉంటారు గదా! హోమాలు వేస్తూ ఉంటారు గదా! అవన్నీ ఆ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు అతనేం చేస్తాడు, కొన్ని ఇద్దరికి కలిపి చేస్తూ ఉంటాడనమాట. ఒకవైపు వాళ్ళకి, ఇంకోవైపు వీళ్ళకి. వీళ్ళకంటే రాక్షసులకి చేసేటట్టు కనబడకుండా చేస్తూ ఉంటాడనమాట. కొన్ని కొన్ని దానాలవే ఫైర్‌లో వేసేస్తూ ఉంటాడు. అది ఇంద్రుడు చూస్తాడనమాట. ఇంద్రుడికి కోపమొచ్చి వెంటనే ఆయన్ని ఆ బ్రాహ్మణుడిని సంహరించడం జరుగుతుంది. అంటే ఇంద్రుడికి ఆల్రెడీ బ్రాహ్మణ హత్య అనేది అతని అకౌంట్‌లో ఉంది. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు వృత్రాసురుడు ఎవరంటే మంచి డివోటీ. వైష్ణవుడు. వైష్ణవుడిని చంపితే బ్రాహ్మణ హత్య కంటే ఇంకా ఎక్కువ పాపం. ఇవన్నిటితో నేను మళ్ళీ నాకేమవుతుందో అని చెప్పేసి ఇంద్రుడు భయపడుతూ ఉంటాడు. ఆ భయంతోనే యుద్ధం చేసేటప్పుడు అనుకోకుండా వజ్రాయుధం అనేది చేతిలోంచి జారిపోతుందనమాట. అంటే ఒకసారి యుద్ధం చేసేటప్పుడు ఆ వజ్రాయుధం అనేది ఆయుధం అయితే చేతిలో నుంచి జారిపోయింది అంటే వాళ్ళు ఓడిపోయినట్టే. అక్కడితో ఇంక యుద్ధం అయిపోయినట్టే. కానీ ఇక్కడ వృత్రాసురుడు చూడండి అతను ఏంటంటే, ఇప్పుడు మనం చూడండి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మన పిల్లలు లేట్ చేస్తున్నారనుకోండి, లేకపోతే మన హస్బెండ్ కానీ, లేతే ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా లేట్ చేస్తూ ఉంటే, మనం ఏం చెప్తామంటే, తొందర చెయ్యి. నేను బయటికెళ్ళాలి. నాకు టైం అయిపోతుంది. నువ్వు ఫాస్ట్‌గా చెయ్యి. నీ వల్ల అనవసరంగా నాకు లేట్ అవుతుంది. అని మనం కంగారు పడుతూ ఉంటాం కదా! అలా ఈ వృత్రాసురుడేంటంటే, ఇంద్ర అదేంటి అలా పడేసావు? తొందరగా తొందరగా నన్ను చంపేయి. నేను భగవద్ధామానికి వెళ్ళాలి. అక్కడ కృష్ణ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇది అన్నమాట ఆయన మూడ్. భక్తుల యొక్క మూడ్ అంత ఈగర్‌గా ఉంటారనమాట. ఎలా అయినా ఆతృతతో ఉంటారు. ఏదో హ్మ్. ఏదో షాపింగ్‌కెళ్ళినట్టో, లేకపోతే ఏదో టెంపుల్‌కెళ్ళినట్టో అంత ఈజీగా చెప్తున్నాడనమాట వృత్రాసురుడు. తొందరగా నన్ను చంపు. నేను తొందరగా భగవద్ధామానికి వెళ్ళాలి. తొందరగా నాకు ముక్తిని ప్రసాదించు. తొందరగా చంపు. తొందరగా తీయి ఆ ఆయుధం. ఇంకా ఎంతసేపు చేస్తావు? అన్నట్టు అలా చెప్తూ ఉంటాడనమాట వృత్రాసురుడు. అలా ఏంటంటే భక్తులు ఎప్పుడు గూడా రెడీగా అంటే చావుకి భయపడట్లేదు. అది అక్కడ పాయింట్. అదే అభక్తులున్నారనుకోండి ఏదైనా చిన్నది బాలేకపోయినా అమ్మో! నేను చచ్చిపోతానేమో ఇంక అయిపోయింది నా జీవితం. హై ఫీవర్ వచ్చిందంటే చాలు ఇంకా అయిపోయింది. చచ్చిపోతాను నేను ఇంక బతకను. ఇంక నేను నెక్స్ట్ ఏం చేయాలి? నా ఇంట్లో ఇంతవరకు నేను అక్కడ ఆ అకౌంట్‌లో అదుంది. ఈ అకౌంట్‌లో ఇదుంది. ఈ మ్యాటర్ సెటిల్ చేయాలి. ఆ మ్యాటర్ సెటిల్ చేయాలి. పెద్దమ్మాయికిదివ్వాలి, రెండో అమ్మాయికిదివ్వాలి, నాకు ఒక బాబుకిదివ్వాలి. ఇలా, ఇలా ఏవేవో ఆలోచించేస్తూ ఉంటారనమాట. భగవంతుడి గురించి తప్ప మిగతావన్నీ విషయాలు కూడా వాళ్ళు ఆలోచించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే ఈ వృత్రాసురుడి వృత్తాంతం గురించి మనం చెప్పుకున్నాము. తర్వాత అంటే ఇక్కడ పాయింటే భక్తులనే వాళ్ళకి అసలు భయం అనేది ఉండదనమాట. ఎందుకు వాళ్ళకి భయం అనేది ఉండదు అనంటే, వాళ్ళు ఎప్పుడూ చాలా ఈగర్‌గా ఉంటారు. ఎప్పుడు నేను భగవద్ధామానికి చేరుకుంటాను. ఎప్పుడు నేను కృష్ణుడిని చూస్తాను. ఆయనతో ఎప్పుడు మాట్లాడతాను. ఆయన లీలల్లో నేను కూడా ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాను. ఈ చావు, ఈ మృత్యు అనేది వాళ్ళకి జాయ్‌ఫుల్ మూమెంట్ అన్నమాట. అయితే ఈ మొత్తం మన జర్నీ అంతా ఉంది చూసారు. లైక్ మనం పుట్టిన దగ్గర నుంచి మన చావు వరకు ఉన్న జర్నీ మొత్తం కూడా ప్రతి మొమెంట్ కూడా మనం అంటే జనరల్‌గా మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ జరుగుతుంటాయి. కానీ మనం కృష్ణ కాన్షియస్‌నెస్‌లోకి వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆర్ట్ ఆఫ్ డయింగ్ ఎలాగా అనేది తెలుసుకోవాలనమాట. ప్రతిరోజు మన జీవితంలో ఒక్కొక్క రోజు గడిచిపోతుంది అంటే మనం మృత్యువుకి దగ్గరవుతున్నాము. కృష్ణకి దగ్గరవుతున్నాం. మనం డివోటీస్ అయితే మనం కృష్ణకి దగ్గరవుతున్నాం. మనం కూడా భగవద్ధామానికి వెళ్తాము. మన ఆధ్యాత్మిక గురువుని మనం తృప్తిపరచాలి. ఈ రకంగా మనం ఉండాలనమాట. మృత్యు అనేది ఒక జాయ్‌ఫుల్ మొమెంట్ లాగా తీసుకోవాలి. సంతోషకరమైన ఒక సన్నివేశంలాగా లేకపోతే సంతోషకరమైన ఒక ఈవెంట్ ఒక పెళ్ళికి వెళ్ళాలనుకోండి, మనం ఎలా బయలుదేరుతామండి చక్కగా నీట్‌గా రెడీ అవుతాం. దాని గురించి మనం కొద్ది రోజులుగా అంతా ప్లానింగ్ అన్నమాట. ఏ చీర కట్టుకోవాలి? ఏ నగలు వేసుకోవాలి? తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకోవాలా? వద్దా? లేకపోతే మెహందీ ఎంతవరకు పెట్టుకోవాలి? మేకప్ ఎలా చేసుకోవాలి? ఎన్నో రకాలుగా ఆలోచిస్తామనమాట. మన పెళ్లి కూడా కాదు, వేరే వాళ్ళ పెళ్ళికి. వెళ్ళాలంటే మనం ఇంత ప్లానింగ్ చేసుకుంటూ వెళ్తామనమాట. లేకపోతే మనం ఐఐటీలో సీట్ కొట్టాలి అనంటే మనం ఏ రోజు ఏది చదవాలి? ఏ సబ్జెక్ట్‌కి ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి? మనకి రాని టాపిక్స్ ఏంటి? ఫార్ములాస్ అన్నీ ఓ దగ్గర రాసుకోవడం. ఇలా ఎంతో ప్లానింగ్‌తో మనం ఆహ్,
చేస్తూ ఉంటామనమాట. అదంతటిని కూడా మనం చక్కగా ప్లాన్ చేసుకొని షెడ్యూలింగ్ అన్నమాట. ఏ రోజు ఎంత చదవాలి? ఎన్ని గంటలు చదవాలి? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏ సబ్జెక్ట్ చదవాలి? ఇలా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకొని గోడకు అతికించేసి ఎన్నో చేస్తామండి. అలాంటిది మనం భగవంతుడిని చూడడానికి వెళ్తున్నాము. ఒక పెళ్లి కాదు, ఒక ఐఐటీలో జాబ్ కొట్టడం, ఐఐటీలో సీట్ కొట్టడం కాదు, లేకపోతే ఒరాకిల్‌లోనో, మైక్రోసాఫ్ట్‌లోనో జాబ్ కొట్టడం కాదనమాట. ఇది ఇంక అంతకంటే మించింది. ఎవ్వరు దీన్ని భర్తీ చెయ్యలేనంత జాయ్‌ఫుల్ మొమెంట్ అన్నమాట. దాన్ని మనం అప్రోచ్ అవ్వబోతున్నాము. భగవంతుడిని చూడబోతున్నాం. భగవంతుడి ధామం గురించి మనం భాగవతంలో చదివాము. తర్వాత భాగవతంలో చదివాము. ఇంకా భగవద్గీత, చైతన్య చరితామృత లో ఎన్నో శాస్త్రాల్లో చదివాము. వాటన్నిటిని మనం డైరెక్ట్‌గా చూడబోతున్నాం అన్నమాట. తర్వాత ఇవన్నిటిని మనం ఆలోచించుకుంటూ ప్రతిరోజు ఒక ప్రిపరేషన్ అన్నమాట. ఎలా మనం చేయాలి? ఈరోజు భక్తి ఎప్పటికప్పుడు మనం మనల్ని అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. భక్తిలో నేను చేస్తున్నది నిజమైన భక్తా? కాదా? ఇంకా భక్తిలో నేనేం చేయొచ్చు? ఎలా మా ఆధ్యాత్మిక గురువుని ఎలా సంతృప్తి పరచాలి? అని. అంతేకాని అనవసరమైన విషయాలు మనం ఆలోచించకూడదనమాట. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క క్షణం గడిచిపోతుంది అంటే, మనం మన మృత్యువుకి దగ్గరవుతున్నాము అని అర్థం అనమాట. ఎవరైతే మంచి భక్తులుంటారో వాళ్ళు చావు గురించి ఏ రకంగా కూడా భయపడరు. ఓకే. ఏది జరిగితే అది జరగని. ఆ మాతాజీకి 2 టైమ్స్ క్యాన్సరొచ్చిందనమాట దేవకి మాతాజీకి. బట్ స్టిల్ అంతా తిరుగుతున్నారు. ఎక్కడ ఆవిడ ఆగిపోలేదనమాట. ఆగకుండా తన భక్తి తను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ప్రచారం చేస్తూనే ఉన్నారనమాట. ఎంత రిగరస్‌గా మనకి టైం దగ్గర పడే కొద్దీ మనం ఇంకా సీరియస్ అయిపోవాలి. ఇంకా మనం సీరియస్ అవ్వాలి. కానీ మనం ఎలా ఆలోచిస్తాం? వాళ్ళు చచ్చిపోతున్నారు, వీళ్ళు చచ్చిపోతున్నారు. నాకు మాత్రం ఇంకా టైం ఉంది. ఎలా చెప్పగలమండి? ఏ టైంలో ఎవరికి ఎంత టైం ఉందో తెలీదు. మనకవన్నీ తెలియదు కాబట్టి భక్తిలో చాలా చాలా సీరియస్ అవ్వాలనమాట. అయితే ఇప్పుడు ఏ కొంచెం ఇంత కొంచెం మెటీరియల్ డిజైర్ ఉండిపోయినా సరే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా! రత్నావళి మాతాజీ, రాఘవ ప్రభు. అక్కడ ఏమైందంటే కొంచెం అబ్ దేహం పట్ల ఆసక్తి, వేరే మాతాజీ పట్ల ఆసక్తి ఏమైంది ఇంకొక జన్మ. ఆహ్, అంటే ఇప్పుడు చూడండి సపోజ్ మనం నాగలితో ఈ వ్యవసాయ భూములవి దున్నుతూ ఉంటారు కదండీ! దున్నినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది దున్నే ప్రాసెస్‌లో ఏమవుతుందండి, ఆ వీడ్స్ అన్నీ, ఆ కలుపు మొక్కలుంటాయి కదా! అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం కొన్ని కలుపు మొక్కలు ఉండిపోయినా సరే ఏమవుతుందండి, మళ్ళీ అవన్నీ ఆహ్, మళ్ళీ మనం పంటలవి పండిస్తాం కదా! వాటితో పాటు ఈ కలుపు మొక్కలు కూడా పెరిగిపోతాయన్నమాట. మనలో ఉండే ఆ భౌతిక కోరికలు కూడా అలాంటివే అన్నమాట. చిన్న అటాచ్‌మెంట్ కూడా ఉండకూడదు. ఎవ్వరి పట్ల కొంచెం ద్వేషం కూడా ఉండకూడదనమాట. ఓన్లీ ప్రేమ కాదు, ద్వేషం ఉన్నా సరే ఈ పర్టిక్యులర్ ప్రభుజీ కేస్‌లో ఏమైందండి, మాతాజీ అంటే హేట్రెడ్ అనమాట. ఆ ఇండియన్ మాతాజీ అంటే రాఘవ ప్రభుకి కోపం అని కొన్ని దగ్గరలో విన్నాను. అది కూడా ఒక రీజన్ అయ్యుండొచ్చు. ఎవరి పట్లైనా మనకి ద్వేషం ఉన్నా సరే ప్రాబ్లమే. ఆ ద్వేషాన్ని మళ్ళీ మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి వాళ్ళు మళ్ళీ మనల్ని ద్వేషించడమో ఏదో ఒకటి జరగాలి కదా! అందుకోసం మళ్ళీ మనం ఇంకొక జన్మ తీసుకోవాల్సొస్తుందనమాట. దానికి బదులు ఏంటంటే, ఎలా అయితే కలుపు మొక్కల్ని కంప్లీట్‌గా రిమూవ్ చేయాలి. ఒక్క మొక్క కానీ, ఒక విత్తనం కానీ ఎక్కడ ఉండిపోకూడదు. ఆ రకంగా మొత్తం వేళ్ళతో సహా పీకేయాలనమాట కలుపు మొక్కల్ని. అదే రకంగా ఏంటంటే, మనలో ఉన్న ఈ భౌతికపరమైన కోరికల్ని కూడా ఏం చేయాలండి, మనం వేళ్ళతో సహా పీకేయాలనమాట. పీకకపోతే ఏమవుతుంది, మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ స్టార్ట్ అయ్యి, మళ్ళీ మనల్ని ఇంకా ఈ భౌతిక ప్రపంచంలో మళ్ళీ మనం ఆ బర్త్ అండ్ డెత్ జన్మ మృత్యువుల సైకిల్‌లో పడి కొట్టుకుంటూ ఉంటామనమాట. అయితే ఈ మృత్యు టైంలో కృష్ణుడు మనల్ని టెస్ట్ చేస్తాడనమాట. ఎవరికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మనం కృష్ణుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? చాలా హ్యాపీ. కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. వచ్చి ఆయన మనల్ని తీసుకొని ఎళ్ళిపోతాడు. ఆయన ధామంలో పెట్టుకుంటాడు. చెయ్యి ఇంక నువ్వు ఎలా నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావో ఉండు అని చెప్పేసి కృష్ణుడు మనకు అవకాశం ఇస్తాడు. అలా కాకుండా మన లైఫ్‌లో మనకి కృష్ణ కూడా ఇంపార్టెంటే. కానీ నాకు నా భర్త, లేకపోతే నా కొడుకు, లేకపోతే నా కుమార్తె వీళ్ళు కూడా నాకు ఇంపార్టెంటే. అలాంగ్ విత్ కృష్ణ. కృష్ణ కావాలి, వీళ్ళు కావాలి. దెన్ అంటే ఏంటండి మనం వాళ్ళిద్దరిని ఈక్వల్ చేస్తున్నాం. ఎక్కడ కృష్ణుడు, ఎక్కడ భౌతిక ప్రపంచంలో మనకున్న ఈ అటాచ్‌మెంట్స్ అన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణతో పాటు లేకపోతే కృష్ణుడు కాదు, కృష్ణుడు తర్వాత నాకు ముందు నా వాళ్ళందరూ కావాలి.
ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటామో కృష్ణుడు ఏం చేస్తాడంటే, సరే నువ్వు వీళ్ళతో ఇంకా నీకు అటాచ్‌మెంట్ పోలేదు కదా! ఆ అటాచ్‌మెంట్ అంతా కంప్లీట్‌లీ చేసుకొని అన్నీ ఆ అటాచ్‌మెంట్‌ని డిటాచ్‌మెంట్‌గా మార్చుకొని నా పట్ల ఆ అటాచ్‌మెంట్‌ని పెంపొందించుకొని అప్పుడు రా, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆయన మళ్ళీ మనల్ని వదిలేస్తారనమాట. జస్ట్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం దేహం వదలడం అనే కాదు, మన వాళ్ళెవరైనా దేహం వదిలేటప్పుడు కూడా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలనమాట. భగవద్గీతలో ఆ సెకండ్ చాప్టర్‌లో అక్కడ వస్తుంది గదండీ! వాసాంసి జీర్ణాని యథా విహాయ. ఏ రకంగా అయితే మనం పాత బట్టల్ని లేకపోతే చిరిగిపోయిన బట్టల్ని వదిలేసి మనిషి ఏ రకంగా అయితే కొత్త బట్టలు వేసుకుంటాడో, అదే రకంగా ఏంటంటే మన ఈ ఈ స్థూల శరీరము కూడా అలాంటిదే అన్నమాట. మనకి ఒక కవరింగ్ లాంటిదంతే. ఒకసారి మనకి మనిషి అనే బాడీ కవరింగ్ మనం చూడండి బట్టలతో మన బాడీని కవర్ చేసుకుంటున్నాం కదా! అలాగే ఏంటంటే మన ఆత్మని మనం ఈ స్థూల సూక్ష్మ శరీరాలతో మనం కవర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ స్థూల శరీరం అనేది ఒకసారి మనకి మనిషిలాగా కనిపిస్తుంది. ఇంకొకలాగా ఒక పక్షిలాగా, ఇంకొకసారేమో ఒక జంతువులాగా కనిపించొచ్చు. ఇలా రకరకాల దేహాలతో మనం మన ఆత్మని కవర్ చేసుకుంటున్నామనమాట. కవరింగ్ మాత్రమే. ఆ కవరింగ్ వదిలేసింది అంటే ఇప్పుడు కొత్త బట్టలేసుకోవాలంటే ఎవరికైనా హ్యాపీయే గదండీ! పాత బట్టలు పోయాయని ఏడుస్తూ కూర్చుంటామా? చిరిగిపోయిన బట్టలు కావాలనే వదిలేస్తాం. అలాగే ఏంటంటే మనకి ఈ శిథిలమైపోయిన ఈ దేహాన్ని వదిలేసి మన వాళ్ళెవరికైనా కొత్త దేహం వచ్చేటప్పుడు వాళ్ళ జర్నీలో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వెళ్ళనివ్వండి. ఇప్పుడైనా సరే వాళ్ళకి భక్తిలో వాళ్ళు బాగా సీరియస్ అయితే బావుండేది. అదొక్కటే మన ప్రార్థన అయ్యుండాలనమాట. అంతేగాని అయ్యో! వాళ్ళు మనల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. నేనొక్కదాన్నయిపోయాను. లేకపోతే నేనొక్కడినయిపోయాను అని మనం ఎప్పుడు బాధపడకూడదు. మనం భక్తిలో బాగా సీరియస్ అయ్యేటప్పుడు ఇవన్నీ మనకి చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి. మనకి ఆ మెటీరియల్ డిటాచ్‌మెంట్ ఉండాలి. స్పిరిచ్యువల్ అటాచ్‌మెంట్ రావాలి. విత్ నాలెడ్జ్ అన్నమాట. జ్ఞానం అనేది ఇంపార్టెంట్. గుడ్డిగా వెళ్ళకూడదు. ఓకే. ఆధ్యాత్మికత చాలామంది మనం బయట చూస్తూ ఉంటామనమాట. ఎన్నో రిచువల్స్ చేస్తూ ఉంటారు. అంటే ఎన్నో కర్మకాండ ప్రాసెస్‌లన్నీ ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకు జేస్తున్నారో తెలీదనమాట. అలా ఉండకూడదు. రైట్ నాలెడ్జ్‌తో ఉండాలి. రైట్ నాలెడ్జ్ ఏదండి? భగవద్గీత, భాగవతం లాంటి శాస్త్రాల్లో చెప్పబడింది. భగవంతుడు, ఆయన భక్తులు చెప్పేది నిజమైన జ్ఞానం అన్నమాట. నిజమైన జ్ఞానంతో ఎప్పుడైతే మనం ఈ దేహం కాదు, మనం ఆత్మస్వరూపులము, మనం ఓనర్ కాదు, మనం ప్రొప్రైటర్ కాదు, మన యజమాని కాదు. భగవంతుడు నిజమైన యజమాని. మనకి జస్ట్ ఈ కోటా ఇచ్చాడు. ఈ జన్మలో నువ్వు అనుభవించు, నా భక్తి చేసుకో అని భగవంతుడు మన పట్ల దయతో ఇచ్చాడన్నమాట. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. దాన్ని మనం అంటే ఆ సోర్సెస్ అన్నిటిని మనకి ధనం ఉండడం అనేది కూడా ఒక ఫైనాన్షియల్‌గా మనం బాగున్నామనుకోండి, అది కూడా మన భక్తి జీవితంలో ఒక ఒక టైప్ ఆఫ్ ఏమంటారు పాజిటివిటీ అన్నమాట. ఒక ఫెసిలిటీ మనకి. ఒక సదుపాయము. భక్తి మనకి ఆస్తులు అవన్నీ ఉండడము, మంచి కుటుంబంలో జన్మ తీసుకోవడం, మంచిగా చదువు రావడము, మంచి ఉద్యోగం చేయడము, ఇవన్నీ భగవంతుడు మనల్ని భక్తిలో ప్రోగ్రెస్ అవ్వడానికి అంటే భక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి ఇచ్చిన సదుపాయాలన్నమాట. వీటన్నిటిని మనం భక్తి కోసం వాడుకోవాలే తప్ప, మన కోసం, మన ఇంద్రియ తృప్తి కోసం మనం వాడుకోవడం అనేది చేయకూడదు. మన స్వార్థంగా ఉండకూడదన్నమాట. భగవంతుడు మనకి దేనికిచ్చాడో ఆ రైట్ నాలెడ్జ్‌తో మనం భగవంతుడి కోసం మాత్రమే ఉపయోగించి ఆహ్, మనం జనరల్‌గా చూడండి ఒక ప్లేస్ నుంచి మనం వేరే ప్లేస్‌కి ట్రావెల్ చేయాలనుకోండి. ఏం చేస్తాం? చాలా లగేజ్ సర్దుకుంటాం. కదండీ! ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బాంబే ఎక్కడికో వెళ్ళాలనుకోండి. ఏం చేస్తాము? ఒక వారం రోజులకైతే ఆ వారం రోజులకి కావాల్సిన బట్టలు, తర్వాత బ్రష్‌లు, టంగ్ క్లీనర్‌లు, సోపులని ఏవేవో సామాన్లనమాట. ఒకవేళ వింటర్ సీజన్‌లో బయలుదేరుతుంటే వింటర్ క్లోతింగ్, తర్వాత సమ్మర్‌లో అయితే కాటన్ క్లోత్స్ అని ఏవేవో షూస్, ఎక్స్‌ట్రా చెప్పులు, ఇంకా మొబైల్ చార్జరు, ల్యాప్‌టాప్ చార్జర్లు ఇవన్నీ బోలెడంత లగేజు. ఓ 2, 3 బ్యాగులు తయారు చేసుకొని, సర్దుకొని మనం వేరే ఊరికి ప్రయాణం అవుతాం అనమాట. కానీ ఇది మెటీరియల్ ప్రయాణం. అంటే భౌతికంగా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి జర్నీ చేస్తున్నాం. కానీ మన జర్నీ అనేది ఉంది చూడండి. మన ఆత్మకి సంబంధించిన జర్నీ. ఈ జర్నీలో ఏంటంటే మనం బ్యాగేజ్ అంతా వదిలేయాలి. ఏ లగేజ్ తీసుకొని వెళ్ళకూడదు. ఎంప్టీ హ్యాండ్స్‌తో వెళ్ళాలన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? నేనేదో నా బుక్సు, లేకపోతే నా బట్టలు, నా పిల్లల్ని ఇది కాదు లగేజ్ అంటే. అవి కాదు లగేజ్‌లు. లగేజ్ అంటే మన థాట్స్ అన్నమాట.
ఆ లగేజ్‌ని కూడా మనం తీసుకొనెళ్ళకూడదు. మన బ్రెయిన్ అంతా ఎంప్టీగా ఉండాలి. ఒకే ఒక్క యాస్పెక్ట్ అనేది ఒకే ఒక్కటి మనం తీసుకొని వెళ్ళాలి. అది కృష్ణుడికి సంబంధించినవి మాత్రం అయ్యుండాలి. ఆయనకి, ఆయన భక్తులకి సంబంధించిన విషయాల్ని, ఆ లీలల్ని భగవంతుడికి మనం చేసిన సేవలు ఇలాంటి లగేజ్‌ని మనం తీసుకొని మన ప్రయాణం సాగించాలనమాట. అంటే ఏంటి ఈ అటాచ్‌మెంట్స్ అన్ని ఇక్కడ బ్రేక్ చేసేయాలి. కానీ చాలా చాలా టఫ్ ఆ లగేజ్ అంతటిని మనకున్న ఆ ఇంప్యూరిటీస్‌ని, ఆ కలుషితాల్ని వీటన్నిటిని మనం ఇక్కడ వదిలేసి మన ప్రయాణాన్ని కొనసాగించడం అనేది చాలా టఫ్. కానీ భగవంతుడు మన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది అది ఒక్కటే అన్నమాట. ఏంటంటే భగవంతుడి భక్తికి సంబంధించిన విషయాల్ని మాత్రం ఆ ఒక్క లగేజ్‌తో మాత్రమే మనం భగవద్ధామానికి చేరుకోగలుగుతాము. మిగతా లగేజెస్‌ని, మన అటాచ్‌మెంట్స్‌ని, మన డిజైర్స్‌ని అంటే మన కోరికల్ని, తర్వాత అవన్నిటిని మోసుకుంటూ మనం వెళ్తే ఆ వెళ్ళడం, ఆ ప్రయాణం అంటే ఏమవుతుందండి మనం చాలా సార్లు మనందరం విన్నాం ఈ పాయింట్. అదేంటంటే మనం ఇక్కడి నుంచి భగవద్ధామానికి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో హైయర్ ప్లానెట్, అప్పర్ ప్లానెటరీ సిస్టమ్స్ అన్ని చూపిస్తారనమాట. స్వర్గలోకాల్లో, ఆ పైలోకాల్లో ఉండే ఏమంటారు? ఆ సంతోషాల్ని వాటన్నిటిని చూపిస్తారనమాట. మనకి డిజైర్స్ అన్నిటిని ఈ లగేజ్‌నే పనికిమాలిన లగేజ్ అంతా మనం మోసుకొని వెళ్తున్నామనుకోండి, ఎప్పుడైతే మనకి ఈ ప్రయాణంలో ఈ సోల్ మన ఆత్మ ప్రయాణిస్తూ ఉంటుంది కదా భగవద్ధామానికి. ఎప్పుడైతే ఈ ఎంజాయ్‌మెంట్ మోర్ ఎంజాయ్‌మెంట్ చాలా ఎంజాయ్‌మెంట్ అంతా ఉండే ప్లేసెస్ ఒస్తాయి కదా! హెవెన్లీ ప్లానెట్స్ స్వర్గలోకాలవి. రాగానే మనం అక్కడ స్టక్ అయిపోతాయన్నమాట. అబ్బా! ఇక్కడేంటో బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. ఇక్కడేదో అమ్మాయిలు బావున్నారు. లేకపోతే ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ దొరుకుతున్నాయి. ఇవన్నీ మన అటాచ్‌మెంట్స్ అన్నమాట. భౌతిక ప్రపంచంలో మనకున్న అటాచ్‌మెంట్స్. ఎప్పుడైతే మనం ఈ టైప్ ఆఫ్ సెన్స్ ఆబ్జెక్ట్స్‌ని ఇంద్రియార్థాల్ని మనం చూస్తామో మన ప్రయాణంలో, ఆ పర్టిక్యులర్ లోకాల్లో ఏమవుతుందంటే మనం అక్కడ స్టక్ అయిపోతాం అన్నమాట. ఎందుకు మనకు ఆల్రెడీ మనకు కావాల్సినవే అది మన బ్రెయిన్‌లో అంతా అదే నింపుకొని ఎళ్ళామన్నమాట. అందుకే అలాంటివి రాగానే మనం అక్కడ స్టక్ అయిపోతాం. మన ప్రయాణం గురించి మనం మర్చిపోతాం. ఏమవుతుందంటే అక్కడ ఎంజాయ్‌మెంట్, ఎంజాయ్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ అయిపోయింది. మళ్ళీ మన ఎంజాయ్‌మెంట్ అంతా మన పుణ్యం అంతా తగ్గిపోయింది. మళ్ళీ వస్తాం కిందకి. అలా కాకుండా మన ఈ లగేజ్ అంతా, ఈ చెత్త లగేజ్ అంతా మనం ఇక్కడే వదిలేసి ఓన్లీ కృష్ణుడిని మాత్రం మన బ్రెయిన్‌లో అంతా నింపుకొని, మన మనసులో నింపుకొని, ఆ పర్టిక్యులర్ సటిల్ బాడీతో, ఆ పర్టిక్యులర్ సూక్ష్మ శరీరంతో మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తూ ఉంటామో, ఈ అట్రాక్షన్స్ అన్నిటి వైపు మన అటెన్షన్ కూడా పే చేయము. ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటాము. రోడ్ సైడ్‌న ఏదో చెత్త అంతా ఉంటే అక్కడ ఏం చెత్తుంది? ఎవరెవరు ఏం పడేస్తున్నారు? అవన్నీ మనం గమనిస్తామా అండి? మనం వెళ్ళాల్సిన జర్నీ వేరు. మన మనం ఏదో ఊరు వెళ్దాం అనుకుంటున్నాము. ఆ ఊరికి సంబంధించిన థాట్స్‌లో మనం ఉంటామనమాట. అక్కడికెళ్ళాక మనం ఏం చేయాలి? ఈ ప్రయాణం ఎలా జరుగుతుంది? బస్‌లో వెంటనే వెళ్ళగానే బస్సు దొరుకుతుందా? లేదా? ఇలాంటివన్నీ ఆలోచిస్తాం కాబట్టి కానీ రోడ్డు మీద ఎవరెవరు ఏం చెత్తేశారు? ఏ కుక్క ఏం చేస్తుంది? లేకపోతే మనుషులెవరైనా మనకు తెలియని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇవన్నీ మనం ఆలోచించం కదండీ. రోడ్డు మీద ఏం జరుగుతుందో మనకెందుకు? మన ప్రయాణం మనం చూసుకొని ముందుకెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ కూడా అంతే. మధ్యలో వచ్చిన ఈ హెవెన్లీ ప్లానెట్స్, అక్కడుండే అట్రాక్షన్స్, అక్కడుండే ఆ ఎంజాయ్‌మెంట్ లైఫ్ ఇవన్నీ వదిలేస్తాము. ఓన్లీ కృష్ణుడి గురించి ఆలోచించుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం అనమాట. ఆ రకంగా మనం భగవద్ధామానికి చేరుకోగలుగుతాం. అంటే మృత్యు అనేది మన మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉండి మృత్యువు ఈరోజు శ్లోకంలోకి ఇది ఎలా రిలేటెడ్ అంటే మనం గుడ్‌నెస్‌లో ఉన్నంత మాత్రాన మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఇప్పుడు ఆ ప్రభుజీ గురించి చెప్పుకున్నాం 'రాఘవ ప్రభు.' ఆయన మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో ఉన్నట్టే కదండీ! అందుకే ఆయన భక్తి చేస్తున్నారు. కానీ ఏమైంది ఆయన లాస్ట్‌లో ఆయన థాట్ ప్రాసెస్ అంతా వేరేగా ఉండడం వల్ల మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నారు. లేకపోతే ఏమవుతుంది ఒకవేళ వాళ్ళు భక్తులు కాదు జస్ట్ మోడ్ ఆఫ్ గుడ్‌నెస్‌లో మాత్రమే ఉన్నారనుకోండి. వాళ్ళకి హెవెన్లీ ప్లానెట్స్ దొరుకుతాయన్నమాట. హెవెన్లీ ప్లానెట్స్ దొరికి అంటే వాళ్ళ కోరికల్ని బట్టి హెవెన్లీ ప్లానెట్స్ దొరుకుతాయి. అక్కడికెళ్ళి వాళ్ళు ఎంజాయ్ జేస్తారు. ఎంజాయ్‌మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కొస్తారు. లాభం లేదనమాట. అలా కాదు. మనం ఏం చేయాలంటే, ఈ మోడ్ ఆఫ్ గుడ్‌నెస్ నుంచి ఇంకా పై లెవెల్‌కెళ్ళాలి. శుద్ధ సత్వంలోకి వెళ్ళాలనమాట. సత్వగుణం నుంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి. ఆ శుద్ధ సత్వంలోకి ఎలా వెళ్తాము అంటే భక్తి, కృష్ణ కాన్షియస్‌నెస్, కృష్ణ చైతన్యం అనేది ఫాలో అవ్వాలి. అదెలా ఫాలో అవుతాము? మనకి ఏబీసీడీలు ఉన్నాయి కదండీ! అసోసియేషన్ భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి. తర్వాత బుక్ రీడింగ్ చేయాలి. ప్రతిరోజు బుక్స్ చదువుతూ ఉండాలి. తర్వాత చాంటింగ్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు జపం అనేది ఇంపార్టెంట్. జపం కూడా మెకానికల్ చాంటింగ్ కాదండి. స్టార్టింగ్‌లో వచ్చిన కొత్తలో భక్తులకు మనం ఏం చెప్తాం, ఏదో ఒక రకంగా చేయండి అని అంటాం.
కానీ ఒక 2, 3 ఇయర్స్ దాటిపోయిన తర్వాత కూడా నేను ఏదో ఒక రకంగా చేస్తాను అనంటే, ఏమవుతుందంటే ఫోకస్ లేని చాంటింగ్ అన్నమాట. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? సపోజ్ మనం వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి కూరలవి మాడిపోతూ ఉంటాయి కదండీ! అప్పుడేమవుతుంది? లోపల థిక్ బ్లాక్ లేయర్ ఫార్మ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? సోప్ కొంచెం ఎక్కువ తీసుకొని మంచి స్ట్రాంగ్‌గా ఉండే ఆ స్క్రబ్ తీసుకొని గట్టిగా రుద్దుతామనమాట. మనం ఎంత ప్రెషర్ అప్లై చేసి ఎంత గట్టిగా రుద్దితే ఆ వెసల్ అనేది అంత క్లీన్‌గా వచ్చేస్తుంది. అలా కాకుండా పైపైన ఇలా రుద్దేసి కడిగేసి పెట్టేసామనుకోండి ఏమవుతుంది నెక్స్ట్ డే మళ్ళీ మాడుతుంది, మళ్ళీ మాడుతుంది. ఒకరోజు ఆ కళాయి వాడడానికి కూడా పనికి రాకుండా పక్కన పడేయాల్సొస్తుందనమాట. అలా కాకుండా ఫస్ట్ టైమే మనం బాగా నానబెట్టి చక్కగా మనం రుద్దేసామనుకోండి నీట్‌గా వచ్చేస్తుంది కళాయి. రైట్. అలాగే అన్నమాట. చాంటింగ్ కూడా ఏం చేయాలి ఫుల్ అబ్జార్ప్షన్. భక్తిలో ఏంటంటే మనం ఏది చేసినా ఏదో నోటితో, కాళ్ళతో, మన ఇంద్రియాలతో చేయడం కాదండి. భక్తి అనేది మన ఆత్మకి సంబంధించింది. చాలా అబ్జార్ప్షన్ ఉండాలన్నమాట. మనం ఏ సేవ చేసినా ఆనందంతో అటాచ్డ్‌గా చాలా ఆహ్, ఆహ్, టు బాగా అటాచ్‌మెంట్‌తో చేయాలన్నమాట. భక్తిలో మనం ఆ స్పిరిచ్యువల్ అబ్జార్ప్షన్ ఎంత డీప్‌గా ఉంటే ఇప్పుడు చూడండి చెట్లకి రూట్స్ ఎంత డీప్‌గా ఉంటే చెట్టు అంత స్ట్రాంగ్‌గా మొక్క అంత స్ట్రాంగ్‌గా నిలబడుతుందన్నమాట. ఊరికే పైపైనే ఉన్నాయనుకోండి వేర్లు ఇలా లాగితే అలాగొచ్చేస్తుంది. మన భక్తి కూడా అంతే అన్నమాట. మనం ఎంత స్ట్రాంగ్‌గా అబ్జార్బ్ అయిపోయి మనం ఒక్కొక్క సేవ భగవంతుడికి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కొక్క సేవ చేస్తూ ఉంటాము. మన భక్తి కూడా అంత డీప్ రూటెడ్ అవుతుందన్నమాట. ఎవ్వరు మనల్ని కదిలించలేరు. మాయ ఎంత ట్రై చేసినా సరే మన భక్తి జీవితాన్ని కదిలించలేదన్నమాట. అంటే వేళ్ళనేవి లోపల భూమిలో స్ట్రాంగ్‌గా ఇలా చెట్లు పట్టుకొని ఉంటాయి కదండీ! అలాగే ఏంటంటే మన రూట్స్‌తో మనం ఏం చేయాలి? మనం కృష్ణుడిని గట్టిగా పట్టుకొనుండాలి. ఆయన భక్తుల్ని గట్టిగా పట్టుకొనుండాలి. అప్పుడేమవుతుంది? బయట వచ్చే ఏ గాలి దుమారాలు కానీ, సునామీలు కానీ అంటే బయట ఉండే ఏ అట్రాక్షన్స్ కూడా మనల్ని కదిలించలేవన్నమాట మన భక్తిని. ఎప్పుడు ఫెన్సింగ్‌తో ఉండాలన్నమాట చెట్లు. చెట్లు ఎలాగైతే ఫెన్సింగ్‌తో ఉంటాయో, మనం కూడా అంతే అన్నమాట. చుట్టూ డివోటీస్ అనే ఫెన్సింగ్‌తో ఉంటే హ్యాపీగా ఉంటుంది మన భక్తి. అదండి ఈరోజు శ్లోకము. సత్వగుణంలో ఉండి భక్తి చేస్తే చనిపోయేటప్పుడు సత్వగుణంలో ఉండి మనం మనం ఏది ఆలోచిస్తే దాన్ని బట్టి మనకి హైయర్ ప్లానెటరీ సిస్టమ్సా లేకపోతే భగవద్ధామానికి చేరుకోవడమా ఇదంతా డిసైడ్ అవుతుందన్నమాట. హరికృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఇది ఈరోజు శ్లోకము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. లేకపోతే మనం దామోదరాష్టకం స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామాలు. దామోదరాష్టకం స్టార్ట్ చేయండి మాతాజీ. ఆ! హరే యెస్ కృష్ణ మాతాజీ. మాతాజీ ధన్యవాద ప్రణామం. హరే ఈరోజు కృష్ణ ఎవరు మాతాజీ. చేస్తారు మాతాజీ? ఈరోజు మా దామోదరిని చూపించమంటారా మాతాజీ? యెస్ మాతాజీ. యెస్ మాతాజీ. శ్రీదేవి మాతాజీ. ఓకే. నేను మిమ్మల్ని పిన్ చేస్తాను మాతాజీ. మీరు స్టార్ట్ చేయొచ్చు. హరే కృష్ణ మాతాజీ పాడమంటారా మాతాజీ దామోదర అష్టకం? మాతాజీ కాదు మాతాజీ. మీరు ఆరతి చేసి చూపించండి మాతాజీ. ఇంకొకళ్ళు ఓకే ఎవరైనా మా. పాడతారు. ఒకళ్ళు చేస్తూ ఉండండి. ఇంకొకళ్ళు పాడతారు. మాతాజీ ఫ్రంట్ కనబడుతుంది. బ్యాక్ కి వెళ్ళాలంటే ఏం నొక్కాలి మాతాజీ? బ్యాక్ కి. మొబైల్‌లో ఇలా యారోస్ లాగా ఉంటది మాది కిందకి, పైకి. అదొకసారి ప్రెస్ చేశారంటే మీ నుంచి ఫోకస్ బ్యాక్ వస్తుంది. మొబైల్‌లో యారోస్. ఓకే. రైట్. కనబడుతుందా? చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ దామోదర్ భగవాన్ కి జై. మాతాజీ ఎవరు నేను పాడుతున్నారు? పాడతాను మాతాజీ. నేను పాడతానండి. ఆ! హరే పాడండి కృష్ణ. మాతాజీ. మిగతా వాళ్ళందరూ జయలక్ష్మి. గ్రూప్‌లో ఉండి పాడండి మాతాజీ. నేను కూడా జయలక్ష్మి. వింటాను. హరే కృష్ణ. యెస్. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. దండవత్ ప్రణామాలండి. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రాజమానం యశోదాభియోలోకలాధావమానం పరామృష్టమత్యంతదోధృత్య గోప్యా రుదంతం ముహుర్నేత్రయుగ్మం మృజంతం కరాంబోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకంపాత్రిరేఖాంకకంఠ స్థితగ్రైవ దామోదరం భక్తిబద్ధం इति दृक्स्वलीलाभिरानन्दकुण्डे स्वघोषं निमज्जन्तमाख्यापयन्तम्
तदीशिताग्नेषु भक्तैर्जितात्वं पुनः प्रेमतस्तं शतावृत्ति वन्दे वरं देवमोक्षं न मोक्षावधिं वा न चान्यं वृणेऽहं वरेशादपीह इदं ते वपुर्नादगोपालबालं सदा मे मनस्या विरास्ताङ्किमञ्चै इदं ते मुकाम्भोजमत्यन्तनीलैर्वृतं कुन्तलैः स्निग्धरक्तैश्च गोप्या मुहुश्चुम्बितं बिम्बरक्तादरं मे मनस्या विरास्ताम् अलं लक्षलाभै नमो स्वप्ने नमो देवदामोदरानन्त विष्णो प्रसीद प्रभो दुःखजालाब्धिमग्नं कृपादृष्टिवृष्ट्यातिदीनं बतानु गृहाणे समाम् अज्ञमे दक्षिदृश्या कुबेरात्मजौ बद्धमूर्तव्ययद्वत् त्वया मोचितौ भक्तिभाजौ कृतौ च नमो तदा प्रेम भक्तिं स्वकं मे प्रयच्छ न मोक्षे ग्रहो मे स्थिदामोदरेह नमस्तेऽस्तु दाम्ने स्फुरदीप्तिदाम्ने तदीयोदराधाय विश्वस्य धाम्ने नमो राधिकायै त्वदीया प्रियायै नमोऽनन्तलीलाय देवाय तुभ्यं नमोऽनन्तलीलाय देवाय तुभ्यं नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्राजमानं हरे कृष्ण థ్యాంక్ యూ మాతాజీ దండవత్ ప్రణామాలండి హరే కృష్ణ మాతాజీ. అందరికి చాలా చాలా థాంక్స్ అండి. చాలా బాగా చూపించారు, చేశారు కూడా. ఓకే. జయ రాధా దామోదర రాధా దామోదర రాధే జయ యశోద దామోదర యశోద